హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. చాలామంది మేము కొంచెమే తింటామండి, అసలు చాలా తక్కువ తింటాము, నేను ఎక్కువ పని చేస్తూ ఉంటాను అయినా కూడా బరువు తగ్గను, ఎంత కష్టపడ్డా ఎంత డైట్లు చేసినా కూడా బరువు తగ్గట్లేదు అని ఆశ్చర్యపోతూ ఉంటారు. మెటబాలిజంని ఇంప్రూవ్ చేసుకొని త్వరితగతిన బరువు తగ్గడానికి ఒక 10 చిట్కాలు మీతో షేర్ చేసేస్తాను. అదేవిధంగా ఏ ఫుడ్స్ తీసుకుంటే మెటబాలిజం అనేది ఇంప్రూవ్ అవుతుంది అని కూడా చెప్తాను. ఫస్ట్ అయితే మెటబాలిజంని ఇంప్రూవ్ చేయడంలో చాలా ఉపయోగకరంగా ఉంది అని ఈ మధ్య పరిశోధనలో తేలింది ఏంటి అంటే కోకోనట్ ఆయిల్. మీరు ఇప్పటిదాకా ఏ ఆయిల్తో కుక్ చేసుకుంటున్నా కూడా వీలున్నంత వరకు కోకోనట్ ఆయిల్, అది కూడా రిఫైన్ కాకుండా మీరు దగ్గరుండి కురుడికాయలతో పట్టించుకొని చక్కగా కోకోనట్ ఆయిల్తో కుక్ చేసుకోవడం స్టార్ట్ చేయండి. మెటబాలిజం ఇంప్రూవ్ అవుతుంది. లేదు అంటే దాని తర్వాత స్థానం ఎక్స్ట్రా వర్జిన్ ఆలివ్ ఆయిల్ది, దాంతో కుక్ చేసుకున్నా కూడా మంచి రిజల్ట్స్ ఉంటాయి. మీలో చాలామందికి ఆశ్చర్యకరంగా అనిపించవచ్చు, కానీ కాఫీలో ఉండే కెఫిన్ అనే పదార్థం అది కూడా లిమిటెడ్గా తీసుకోండి. 1 or 2 cups తీసుకుంటే మెటబాలిజం ఇంప్రూవ్ అవుతుంది, 12% మెరుగుపడుతుంది అని పరిశోధనలో తేలింది. అలాగే గ్రీన్ టీ కూడా వీలైనంత వరకు 2-3 సార్లు తీసుకోండి, చాలా మంచిది. కారం ఎక్కువగా ఉండే పదార్థాలు తీసుకోవడం వల్ల కూడా మెటబాలిజం అనేది ఇంప్రూవ్ అవుతుంది. అలానే కారం ఎక్కువ వాడకండి, పచ్చిమిరపకాయలు, పండు మిరపకాయలు, క్యాప్సికమ్ ఇవి వాడుకోండి. అన్నిటికంటే ది బెస్ట్ ఏంటి అంటే తగినంత నిద్ర. మీరు ఒకటి గమనిస్తే ఎక్కువ కూర్చొని చేసే ఉద్యోగాలు ఎవరైతే చేస్తూ ఉంటారో, సిట్టింగ్ జాబ్స్ ఏవైతే ఉంటాయో వాళ్ళు చాలా తక్కువ తింటారు పాపం, కానీ వెయిట్ తగ్గరు, వెయిట్ పెరిగిపోతూ ఉంటారు. దానికి కారణం వచ్చేసి ఎప్పుడూ కూర్చొనే ఉండడం. అలాంటి జాబ్ చేసే వాళ్ళైనా మధ్య మధ్యలో లేచి తిరుగుతూ ఉండండి. తర్వాత వర్కౌట్స్ చేసుకోండి, మీకు వీలైన వర్కౌట్సే, యోగా, చిన్న చిన్న ఆసనాలు చేసుకోండి. ఇది లేడీస్కి మాత్రమే కాదండి, జెంట్స్కి కూడా చెప్తున్నాను, అందరూ కూడా ఎక్సర్సైజ్ చేసుకోవడం మంచిది. బరువులు ఎత్తడం లాంటి వ్యాయామాలు చేయడం వల్ల కూడా మెటబాలిజం అనేది ఇంప్రూవ్ అవుతుంది. అలా అని మన శక్తికి మించిన బరువులు లేపేమని కాదు, తేలికపాటి వెయిట్స్ అయినా కూడా లిఫ్ట్ చేయడం అలవాటు చేసుకోండి. అన్నిటికన్నా ముఖ్యమైనది వాటర్ ఎక్కువగా తాగడం. వాటర్ మనం తాగుతూనే ఉన్నాం కదా అని అందరం అనుకుంటాము, ఇప్పుడు దాకా తాగిన దానికన్నా కూడా కొంచెం ఎక్కువగా తాగండి. కొంచెం మంచిగా 8 గంటల పాటైనా నిద్రపోండి. ఇప్పుడు దాకా నిద్రపోలేదా, ఇప్పుడు దాకా వాటర్ తాగలేదా అనేది కాదు, ఇప్పుడు దాకా చేసిన దానికన్నా కొంచెం పెంచండి. తగినంత ప్రోటీన్ తీసుకోవడం వల్ల కూడా మెటబాలిజం అనేది ఇంప్రూవ్ అవుతుంది. చాలామంది అలా బద్ధకంగా ఉండిపోతూ ఉంటారు, అలా కాకుండా యాక్టివ్గా ఉండడానికి ట్రై చేయండి. ఐరన్ ఎక్కువగా ఉండే పదార్థాలు తీసుకోవడం వల్ల కూడా మెటబాలిజం ఇంప్రూవ్ అవుతుందని పరిశోధనలో తేలింది. యాపిల్ సైడర్ వెనిగర్, ACV, ఆల్రెడీ నేను వీడియో కూడా చేశాను. మీరు యాపిల్ సైడర్ వెనిగర్ విత్ మదర్ తీసుకోండి, రోజు 1 స్పూన్ అయినా ఉదయం పూట తాగండి, ఖచ్చితంగా మెటబాలిజం అనేది ఇంప్రూవ్ అవుతుంది. వెల్లుల్లిపాయల్ని కేవలం తాలింపుకు మాత్రం పరిమితం చేయకుండా కొంచెం ఎక్కువగా వాడుకోవడానికి ట్రై చేయండి. బి విటమిన్లు పుష్కలంగా ఉండే వాటిని మన ఆహారంలో భాగంగా చేసుకుంటే గనక జీవక్రియ రేట్ అనేది మెరుగుపడుతుంది. ఇంకా వచ్చేసి పసుపు, మిరియాలు, దాల్చిన చెక్క, తర్వాత ఆవాలు, ఇలాంటి పదార్థాలు కూడా మెటబాలిజం అనేది ఇంప్రూవ్ చేస్తాయి. మెయిన్గా చాలా చిన్నగా సింపుల్గా చెప్పుకోవాలి అంటే వాటర్ మంచిగా తాగండి, మంచిగా నిద్రపోండి, ప్రోటీన్ రిచ్ ఫుడ్స్ ఎక్కువగా తీసుకోండి, స్ట్రెస్ తగ్గించుకోండి, వ్యాయామం చేయండి, కొంచెం లేజీగా ఉండకుండా యాక్టివ్గా ఉండండి, మెటబాలిజం అనేది ఇంప్రూవ్ అవుతుంది. తర్వాత వచ్చేసి నట్స్, సీడ్స్ బాగా తీసుకోండి, ఎగ్స్ తీసుకోండి, బాయిల్డ్ ఎగ్స్ తీసుకోండి, ఆవాలు ఉంటాయి కదా, ఆవాలు కూడా మెటబాలిజంని ఇంప్రూవ్ చేస్తే కొంచెం ఎక్కువగా తీసుకోవడానికి ట్రై చేయండి. వేడి చేస్తుంది అనుకుంటే 1 స్పూన్ అయినా తీసుకోవడానికి, ఏదో ఒక రూపంలో కర్రీస్లో పేస్ట్ రూపంలో వేసుకోవడం ఏదైనా చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో ఖచ్చితంగా మీకు హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ బటన్ ప్రెస్ చేయడం అస్సలు మర్చిపోకండి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.